మీరు కూర్చో ముందు. ఏం మీరు పెద్ద లేచి మాట్లాడుతున్నావు? కూర్చో. నువ్వు పెద్ద న్యాయం అన్యాయం చేసినావు అని చెప్పి నిన్న కూడా నీ మీద కేసు పెట్టినారు. భూ ఆక్రమించుకున్నావని. ప్రభుత్వం నీ పాపం వల్ల మనిషి నువ్వు కూడా మీరు కూడా నీతో మాట్లాడుతున్నావు. అన్నిట్లలో జరుగుతున్నాయి, నరేగాలో జరుగుతున్నాయి. మనం మైన్స్ సంబంధంగా కూడా టెక్నికల్ ఆఫీసర్స్ ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు. వాటిని కూడా క్యాన్సల్ చేస్తారా? ఇప్పుడు ఇది అంటే కన్వీనియంట్ గా ఇప్పుడు మీరు చేస్తున్నాను కాదు, కింద లెవెల్లో కన్వీనియంట్ జరుగుతుంది. మిమ్మల్ని నాలుగింట్లో 3 కంపల్సరీ ఇప్పుడు లిఫ్ట్ చేస్తాం. నరేగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీ విల్ టేక్ ఇట్ అప్ 100%. ఆ విలేజ్ కి రోడ్డు వేయించే బాధ్యత మాది. ఓకే. మూడోది ఆర్టీఓ గారికి రాశారు. ఆర్టీఓ గారు ఇయ్యరు. 2 నెలలు అవుతుంది సార్. ఎందుకు సార్ మాకు పన్నులు ఇస్తారు? మేము ఒక జడ్పీటీ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ పనులు కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఫస్ట్ ఆ పాయింట్ విషయంలో. రెండో 10 బిట్లు చేస్తున్నారు. ఒకటే స్ట్రీటే అట్లాంటివి కూడా నేను అనేది మీరు చెప్పిన దాని ప్రకారమే డెఫినెట్ గా నేను అనేది స్టేటివ్ డివిజన్ ఆఫ్ వర్క్ అనేది షుడ్ బి ఏ టెక్నికల్ డెసిషన్. సో అది 25-26లో కూడా మనము 3696 సర్వీస్ ఇచ్చాము. 9 గంటల కరెంట్ కూడా చెప్తున్నారు. కనీసం చెల్లెమ్మ గారు మాట్లాడుతున్నారు అనేది కూడా ఆయన కూడా చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఉపాధి హామీ పనుల్లో ప్రొసీడింగ్ కాపీలు విద్యుత్ శాఖ సంవత్సరము. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 444 యూనిట్స్ అయినాయి. ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు ఎవరు కష్టపడతాడా, ఎవరు రైతు వస్తాడా, మాట 500 తీసుకొని కడప జిల్లాలో 5 ఆపరేషన్ డివిజన్లు ఉన్నాయి. కడప, చొందూరు, పులివెందుల, మైదుకూరు, రాజంపేట. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాం సార్. ఒకటి సార్, కలసపాడు మండలంలో ఆల్రెడీ అగ్రిమెంట్ అయినాయి సార్. మట్టి రోడ్లు ఇచ్చాం మనం 5 లక్షల. పనిని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్లే పనిని 10 ముక్కలుగా చేసి ఇవ్వటం అనేది స్టార్ట్ చేద్దాం. మా సమస్య ఏం లేదు సార్. తీర్మానం చేసిన గ్రాంట్ జెడ్పీ గ్రాంట్ మేము సిమెంట్ రోడ్లు వేస్తుంటే ఎందుకు ఆపుతున్నారు? అదొకటి సార్. మా సమావేశం మేము ఎందుకు వస్తున్నాం, ఎందుకు అడుగుతున్నాం? ఇక్కడ మేమన్నా గారగలగాయన వస్తున్నామా? మెటీరియల్ తోలి డిసెంబర్లో తోలినాం సార్. సిమెంట్, ఇసుక ప్రతి ఒక్కటి తోలినాం సార్. దీంట్లోకి ఏమన్నా విలువలు లేవా మాకు? చూడండి సార్, సిమెంట్, ఇసుక ప్రతి ఒక్కటి సిమెంట్ అన్ని కూడా సెట్ అవుతున్నాయి సార్. మాకు రండి కదా సార్, మేము ఇంకోటి అడగలేదు కదా. ఎందుకు నిలుపుతున్నారు? ఒక్క ఫోన్ కాల్ వచ్చిందని ఎమ్మెల్యే గారు ఫోన్ కాల్ చేసినారని ఎందుకు సీఈఓ గారు ఆగినారు? మాకేమన్నా విలువ లేవా? విలువ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు రమ్మన్నారు సార్ మీరు? ఇదొక్కటి మాకు పరిష్కారం అయిన తర్వాత మీరు మీటింగ్ జరపండి సార్. మేము జెడ్పీటీసీలమా కాదా, మేము ప్రజాప్రతినిధులమా కాదా, మాకు విలువలు లేవా? రాజ్యాంగం లేకుండా మాకు ఇచ్చిన గ్రాంట్ విలువలు లేవా? పుల్లంపేట కాలువను తీసి ఒక విలేజ్ మీదకి పంపించారు. ఉడుమోరపల్లి అనే విలేజ్ లో 40 ఎకరాల అంటి తోట ఆ పారిన నీళ్లతో చెడిపోయింది. ఆడి వరకు కటప్ చేసి కాలువను వదిలేశారు. అది ఏ బ్రాండ్ అడిగితే ఈ గారిని నో శాంక్షన్ అన్నాడు. మనం చేసుకుంటారంట అన్నాడు. దేనికి అగ్రిమెంట్గా ఇది మాట్లాడతారు మా ఎమ్మెల్సీ గారు. ఇద్దరు శాంక్షన్ ఎట్టి చేస్తున్నారండి. దానికి చెప్పాలి కదా. మా కర్మ మమ్మల్ని రాయచోట్ల బారేసింది, ఆనీకట్టపోయి తిరుపతిలో బారేసింది. మా ఆఫీసర్ ఒక్కరు రాకపోయింది. మేము భగవంతుడు చెప్పుకున్నట్టు కావాలి. ఇక్కడ చెప్తే జడ్పీసీఓ వినకపోయా. ఆఖరిలో మండలాలకు వచ్చే గ్రాంట్ల మీద కూడా జడ్పీసీఓ గారు పెంచడం మేము ఎందుకు ఇంకా ఎన్నుకోవాలా, ఎందుకు ఎన్నుకోవాలని ఆ సబ్జెక్టు అజెండాలో పోతుంది. ఎవరి సంబంధం అది? మీరేనా ఎట్లా చేస్తారని డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ. ఇప్పుడు ఏదో ఎగ్జిక్యూషన్ అన్న తర్వాత ఏజెన్సీ ఫిక్స్ చేయాలి కదా ముందు. 5 లక్షల లోపు అయితే ఏదో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరికైనా ఇస్తాము.
జెడ్పీటీసీ గారు నేను తోలినంటే జెడ్పీటీసీ గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఎమ్మెల్యేలు శాంక్షన్ చేసి ఎమ్మెల్యేలు పనులు చేసుకుంటారా? దానికి ఒక కన్సల్ట్ ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం చేయండి. ఏజెన్సీకి ఇచ్చినాము, కన్సల్ట్ చేసినా ఒక అగ్రిమెంట్లు కాకముందే మీరు ఎట్లా చేస్తారు? వర్క్ ప్రొసీడింగ్ ఇచ్చే ప్రొసీడింగ్లు కొనలకు ఇస్తుంటారు. ప్రొసీడింగ్ వేరు, వర్క్ ఎగ్జిక్యూషన్ వేరు. మొత్తం వర్క్ ఆర్డర్ చేతికి వచ్చిన తర్వాత ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపా లేకపోతే కాంట్రాక్ట్ ఏజెన్సీనా ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. ఏమి లేకోకుండానే ఆరు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమని వర్క్ ప్రొసీడింగ్ వస్తారని మీరు చేస్తా ఉండట్లేదు. అది ఆ ప్రాక్టీసెస్ కానీ కరెక్ట్ కాదు. కరెక్ట్ సార్ అది కానీ ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా? మీరు ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా అని చెప్పండి. అయితే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చామంటే సరే, వాళ్ళు కాంకర్ దొరుకుతున్నారా, సిమెంట్ దొరుకుతున్నారా, అదేదో మన పక్కన పెడితే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ చేయండి. అదే కంగారు వాడతారు, నో కంగారు వాడతారు, నో సిమెంట్ వాడతారు, వాళ్ళు తీసుకుంటారు. మీరు ఇచ్చే దానికి సంతకం వాల్యూ ఉందా లేదా? మీ సంతకానికి వాల్యూ ఉందా? మీరు క్లియర్గా డేట్ వేసి ఓపెన్ మగారు అని చెప్పి సైన్ చేసి ఇచ్చారు అంటే ప్రొసీడింగ్స్ వాల్యూ లేదా? అంటే ప్రొసీడింగ్స్ వేరు, అగ్రిమెంట్ వేరు. అంటే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చినారు అంటే ఏమని? ఆ వర్క్ శాంక్షన్ అయినట్టే కదా. మేము దట్స్ వాట్ వి ఆల్వేస్ ఫీల్. ప్రొసీడింగ్స్ అంటే వర్క్ చేసుకోవచ్చో లేదు పక్కన వర్క్ అవుతుందా అనేసి. ఇప్పుడు ఇది అయిపోయినాక అగ్రిమెంట్ కావాలి, అగ్రిమెంట్ అవుతారా, సిమెంట్ వేస్తారు కదా, అంతవరకు శాంక్షన్ కాదంట కదా. ఈ ప్రొసీడింగ్స్ కు వాల్యూ ఉందా లేదా ఒక మాట చెప్పండి. మీరు ఇచ్చే సంతకం పెట్టిన ప్రొసీడింగ్స్ వాల్యూ ఉందా లేదా? లేదంటే చెప్పేసేయండి, నో ప్రాబ్లం. కరెక్ట్గా చెప్పాలి మీరన్నా. ప్రొసీడింగ్స్ గురించి కాదు. లేదు సారీ మేడం, సారీ వర్క్ నుంచి ప్రొసీడింగ్స్ అయితే అగ్రిమెంట్ అయిపోయింది చెప్తే ఈ ప్రొసీడింగ్ ద్వారా వాళ్ళు తోలుకున్నారు అక్కడ. అది మీ క్లారిఫికేషన్. అడగదించి డబ్బులు చేసి ఖర్చు పెడతాడు. పంపిన దాంట్లో నీకు తర్వాత ఏదంటే తర్వాత ఎంక్వైరీ చేసుకో, విజిలెన్స్ కంప్లైంట్ చేసుకో. రేపు ఎప్పుడన్నా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకో. ఈడెవరు టాటా బిళ్ళలు కోర్టులో పోయి అడిగితే చెప్తారు రూపానంద రెడ్డి టాటా బిర్లానో కాదు దాన కర్మాలు చేస్తాడు. డబ్బున్నా లేకపోతే ఉన్నాడు కూడా డబ్బులు లేనోడు మేస్త్రి పని చేసుకోవడం 10 రూపాయలు ఇచ్చిపోతాడు ఫిక్స్ గాడికి. నువ్వు 1 రూపాయలు ఉన్నాడు, నువ్వు 100 రూపాయలు నువ్వు బస్ స్టాండ్ లో ఉంటావు. నువ్వు అని చెప్తున్నావు. నువ్వు కాలంలో చేయలేదు, కాలం చేసిన వాడిని చెడ్డపేరు అంటావేంది? స్వామి పని చేసిన వాడిని చెడ్డపేరు అంటావేంది? మీరు కూర్చో ముందు. ఏం మీరు పెద్ద లేచి మాట్లాడుతున్నావు? కూర్చో. నువ్వు పెద్ద న్యాయం అన్యాయం చేసినావు అని చెప్పి నిన్న కూడా నీ మీద కేసు పెట్టినారు, ఉప్పు ఆక్రమించుకున్నావని. ప్రభుత్వం నీ పాపం వల్ల మనిషి నువ్వు కూడా మీరు కూడా నీతులు టాటా బిర్లాని మాట్లాడుతున్నావు. డబ్బు లేనివాడు కూడా దాని హృదయం ఉన్నాడు ఇస్తాడు, హృదయం ఉన్నాడు ఇస్తాడు. డబ్బు లేనివాడు కూడా దాని ధర్మం ఉండాలి. మీరంతా 50 లక్షల రూపాయల పనిని 10 బిట్ల కింద చేసి ఇవ్వడం అనేది అది టెక్నికల్ గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోండి అండ్ సెంటర్ రివైజన్ ప్రపోజల్. తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం పెట్టండి. ఇది ఈఎంఎఫ్ అయినా అంతే, జిల్లా పరిషత్ నిధులైనా అంతే, మున్సిపల్ నిధులైనా అంతే, ఏదైనా కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాము. దాన్ని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్ లో, ఎందుకంటే మనం సాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్ అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ సాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం దగ్గర 140 కిలోమీటర్లు బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ ని టేకప్ చేయడం జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి పూర్తి అవ్వడానికి. లక్కీగా మనకి ఎన్ఆర్ఈజిఎస్ లో ఏదైతే మనకి విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ వచ్చినాయి అవన్నీ కూడా వాటిలో టేకప్ చేయడం జరిగింది. సో మన ఆబ్జెక్టివ్ ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం, ఆల్ వెదర్ రోడ్ సౌకర్యం కల్పించడం. దానికి ఇమీడియట్ గా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే ఈ ప్రాసెస్ లో ఏ అధికారైనా కూడా తప్పు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.